మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ హై స్పీడ్ ట్రైన్ 450 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ అది స్టార్ట్ అయినటువంటి 10 నిమిషాల్లోనే పట్టాలు తప్పింది. పట్టాలు తప్పడంతో అటుగా ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ ఢీకొట్టింది. దీంతో బోగిలన్నీ ఉల్టా పుల్టా అయిపోయాయి. ఇప్పటికే ఈ సంఘటనలో 21 మంది అక్కడే స్పాట్లో మరణిస్తే వందలాది మందికి ఇంకా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. స్పెయిన్లోని ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ అట్ ఎ టౌన్ అడ్మూజ్. సో అడ్మూజ్ అనేటువంటి ఒక ప్రాంతంలో అటు మలగా అండ్ మద్రిద్ వెళ్ళేటువంటి ఒక ట్రైన్, ఆ ట్రైన్ హై స్పీడ్ ట్రైన్, ఆ ట్రైన్ కాస్త డీరేల్ అయింది, అంటే పట్టాలు తప్పింది. దీంతో అవతల వైపుగా వస్తున్నటువంటి మరో ట్రైన్ ఢీకొట్టాయి. అది మద్రిద్ నుంచి హూవెలవా అనే ప్రాంతానికి వస్తోంది. సో ఈ ట్రైన్ ఏమో మలగా నుంచి మద్రిద్ వెళ్తుంటే అటు మద్రిద్ నుంచి వచ్చేటువంటి ఎదురుగా వచ్చే ట్రైన్ ఢీకొట్టడంతో చూడండి ఎంతటి మంటలు ఎగిసి పడుతున్నాయి, ఎంతటి భారీ శబ్దం అక్కడ ఒక రకంగా ఆ లోపల ఉన్నటువంటి ఇన్సైడర్స్, అంటే ట్రైన్లో ఆల్రెడీ ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వాళ్ళు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో వ్యక్తపరిచారు. సో ట్విట్టర్లో మనం పోస్ట్ చూడొచ్చు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి కంటిన్యూస్గా